నమస్తే అండి. సెల్లర్ మెటబాలిక్ డైట్లో ఇప్పుడు జీరా రైస్ని చూద్దాం. ముందుగా వండి పెట్టుకున్నటువంటి రైస్ వండి చక్కగా ఆరబెట్టుకోవాలి. రైస్ ఎలా చేయాలో ఒకసారి చెప్తాను. కొంజాక్ రైస్ తీసుకొని మరుగుతూ ఉన్న నీళ్ళలో 1 స్పూను 2 స్పూన్లు నెయ్యి వేసుకొని ఈ బియ్యాన్ని ఒక్కసారి కడిగేసి మరుగుతూ ఉన్న నీళ్ళలో వేసేసేయండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు బాగా వేడెక్కిన తర్వాత మూత పెట్టండి. 3 నిమిషాలు మూత పెట్టండి. తర్వాత తీసి నీళ్ళను వడకట్టేసి అందులోనే పూర్తిగా నీళ్లు కిందకి జారిపోయేలాగా ఎగరేసుకుంటూ ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. తర్వాత ఇలాంటి ఒక ప్లేట్లో పోసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసేయండి. స్మూత్గా ఇలా మెతుకు అతుక్కోకుండా రావాలి. ఇలా తయారైన రైస్ని ఇప్పుడు మనం పెట్టుకున్నాము. దీంతో జీరా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. డైట్లో వాడతగినటువంటి వాటిని మాత్రమే ఉపయోగించి ఎలా చేయాలో ఒకసారి చూడండి. సో ముందుగా 2 టేబుల్ స్పూన్ గీ వేసుకుంటున్నాం. ఇందులో లైట్గా జీరా, ఎండుమిర్చి, కొన్ని ఆవాలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటాము. దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి, మీ కారానికి తగినట్టు 2 లేదా 3, మీరు బాగా స్పైసీగా తింటే 3 వేసుకోండి లేదా 2 వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా సాల్ట్, మనం ఇందాక చేంజ్ పెట్టుకున్న కొంజాక్ రైస్ని లైట్గా జీలకర్ర పొడిని వేసుకుంటున్నారు, ఒక 1/2 స్పూన్. కొత్తిమీర, ప్రతి ఐటెం మీకు కొంచెమే చూపించుతాను. ఎందుకనంటే రైస్ పోర్షన్ ఇందులో చాలా తక్కువ తీసుకోవాలి. ఒక రోజుకి 50 గ్రాములకు మించకుండా మ్యాక్సిమం 70 గ్రాములు, అంతకు మించకూడదు. అందుకనే కొంచెమే చూపించడం జరుగుతున్నాను. సో 50 గ్రామ్స్ రైస్ లేదా ఇంకొంచెం ఎక్కువ 70 గ్రామ్స్ హైయెస్ట్ ఇంతవరకు తీసుకోవచ్చు జీరా రైస్. ఇందుట్లో మీరు కావాలంటే కొంచెం అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు లైట్గా. సో ఇది జీరా రైస్.